ఏం సంగతి ఏం చేస్తున్నావు? నీకు అరే ఎమ్మెల్సీ ఇక్కడ భూపాలపల్లినా? భూపాలపల్లి. మంచి పని చేసినావు. ఏం సంగతి వీడికి వెళ్తానారా మళ్ళీ వాడు? వెళ్తాడన్నా పక్కా బాగా వైరల్ అయింది అంతేనా? జనాలు అందరితో స్టూడెంట్స్ అంతా ఆల్రెడీ వన్ గా అయిపోయారు. అశోక్ సార్ మన రాకేష్ రెడ్డి ఇద్దరు లైన్ లో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఎత్తావా మరి మాకు బీజేపీకి? తప్పకుండా మీరు 100% బాగా బాగా అంటే బాగా కష్టపడతారన్న. మీ వాయిస్ అసలు మామూలులేదు. ఏ జర్నలిస్ట్ కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇంత మంచి గట్టిగా ఆవేశపూరితంగా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే రీతిలా బాగుందన్న. మంచిగా అరే ఏం లేదురా, ఇప్పుడు ఇది ఎట్లా అంటే పేరు పక్కకే అంటే పార్టీ పేరు ఉంటుంది, పేరు ఉంటుంది, దాని పక్కకు ఒక బాక్స్ ఉంటుంది. అలా నీకు ఫస్ట్ ఎవరిని వస్తే వాళ్ళకి ఒకటో నెంబర్ వేయాలి, సెకండ్ ఎవరిని వస్తే 2వ నెంబరు, థర్డ్ ఎవరిని వస్తే 3వ నెంబర్ అన్నీ. కానీ లాస్ట్ మనకి అయితే ఏ నెంబర్ ఎక్కడా నువ్వు ఏదేసుకో 4, 5 నీ ఓపిక ఎన్ని ప్రియారిటీనే ఇవ్వచ్చు నువ్వు, అది యాజ్ యువర్ చాయిస్, నీ ఇష్టం. కానీ వానికి మాత్రం ఎటువంటి ప్రియారిటీ ఎక్కువ. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయన్న. మా పాపది, మా అల్లుంది, నాది. వామో మరి జర దూరం రాదురా బీజేపీకి రాదురా దండం పెడతా. వాళ్ళు గెలవాలి రారాయి. రాకేష్ రెడ్డి ఉన్ని వాళ్ళు గెలవరా నా మాట. సరే సరే రాకేష్ టీఆర్ఎస్ లో ఉన్నాడు కదా? అవును అవునవునవునవును. ఎత్తరా బీఆర్ఎస్ కి ఎత్తరా? బీఆర్ఎస్ కూడా కష్టమే అన్న, కష్టమే బీఆర్ఎస్. నిజం చెప్పు రాదురా, నువ్వు నా క్లాస్మేట్ అని చెప్పకురా, నీ దండం పెడతా. లేదన్న, ప్రేమేందర్ రెడ్డి సార్ ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్ తీసి పెడతాను. వద్దు సెల్ఫీ అవసరం లేదు, కానీ తప్పవుతుంది. కానీ వద్దు అట్లా ఏది, కానీ నమ్మకమే నువ్వు వేస్తావంటే. జర ఫస్ట్ ప్రియారిటీ జర ప్లీజ్, ఎందుకంటే నాకు తెలుసు. నాకు జర నేను ఓపెన్ గా చెప్పనారా, నేను దాదాపు ఒక 6 గంటలు పనుకుంటానా, ఉన్న విషయం చెప్తారా నీకు, ఓపెన్ గా చెప్తాను. 2 సేల్ ధనం మీరు చెప్తాను. కానీ నా క్లాస్మేట్ అయినా కూడా ఒక ఫస్ట్ ప్రియారిటీ అయితే ప్రేమ రెడీ చేసి, నువ్వు 2వ ప్రియారిటీ ఎవరికైనా వేసుకోవాలి ప్లీజ్. అశోక్ సార్ నీకు పరిచయం మారాయన అశోక్ సార్? సార్ మన పిల్లలొక్కరిని అకాడమీలో పంపించిన ఒకసారి, అప్పుడు మాట్లాడిన సార్. మన స్టూడియో కూడా వచ్చింది, మన స్టూడియోకి వచ్చింది, వచ్చింది. అదే మంచిగానే మాట్లాడి. మనం ఎందుకు అబద్ధం పడాలరా? సరే ఇవాళ మనం పార్టీలు ఉన్నాం కదా అని ఇవన్నీ పడితే వాళ్ళని అనం. కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇసోంటికి తిన్మర్మల అసొంటోడు చెట్ట సభలలో పోతానే మనకు. నువ్వు వెళ్ళరా, మనం ఎంత కష్టపడ్డాం వాని కోసం. అప్పుడు మన అరెస్ట్ చేస్తే ఫస్ట్ రెస్పాండ్ అయింది నేను కదా. వాళ్ళు మొత్తం మన ఛానల్ మీద పడ్డాడు వాడు, ఒక పొలగాన్ని పెట్టించి. ఈ మామూలు పడినారా వాడు మన ఛానల్ ని? ఘోరాన్ని ఇబ్బంది పెడతాడు. జర దండం పెడతా ఫస్ట్ ప్రియారిటీ. దండం పెడతా సెల్ఫీ అది, కానీ సెల్ఫీ అది రాదు, కేసు అవుతుంది. నీ దండం పెడతా, వద్దు నువ్వు సెల్ఫీ చేయకు. కానీ ఫస్ట్ ప్రియారిటీ అయితే జర ప్రేమ నాకు ఏమి దండం పెట్టి కాల్పుకుంటా పడతా. 2వ ప్రియారిటీ నువ్వు ఎవరికన్నా, నువ్వు అశోక్ సార్ కేసుకుంటానంటావు కదా, అది 2వ ప్రియారిటీ. ఇది నా రిక్వెస్ట్.